Hi viewers, India's largest digital media network Suman TV కి స్వాగతం. ప్రస్తుతం మనం సంగారెడ్డిలోని మాచుపల్లికి వచ్చేసాం. ఇక్కడ వచ్చేసి ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి, మహా ప్రాజెక్ట్స్ వాళ్ళవి. సో ఈ ఓపెన్ ప్లాట్స్ వచ్చేసి తక్కువ ప్రైజెస్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి వీళ్ళు గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారట. సో ఒక్కసారి లోపలికి వెళ్ళి ఓపెన్ ప్లాట్స్ ప్రైజెస్ అండ్ గిఫ్ట్స్ గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఏమాత్రం ఆలోచించకుండా లోపలికి వెళ్ళిపోదాం. సో మనమైతే మహా ప్రాజెక్ట్స్కి వచ్చేసాము. మహా ప్రాజెక్ట్స్ ఎండి మనతో ఉన్నారు సంతోష్ కుమార్. సో ఓపెన్ ప్లాట్స్ గురించి డీటెయిల్స్ మొత్తం వారి ద్వారా తెలుసుకుందాం. నమస్తే అండి. ఫస్ట్ మీ మహా ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే, ప్రాజెక్ట్స్లో మేము ఓపెన్ ప్లాట్స్ తీసుకోవాలి అంటే ప్రైజెస్ ఎలా ఉంటాయి? ఈ ప్రైజెస్ చాలా రీజనబుల్ అండి. అంటే కంపేర్ టు అదర్ కంపెనీస్ అండ్ ఆల్ మన ప్రైజెస్ అంటే నేను ప్రీవియస్గా ఏ ప్రాజెక్ట్స్ చేసినా కానీ ఎకనామికల్ ప్రైస్లో పెడతానండి. అంటే చాలా మిడిల్ క్లాస్ పీపుల్ కోసం రెడీ చేసి ప్రాజెక్ట్ని అందుబాటులో పెడతాను. సో చాలా రీజనబుల్ ప్రైజెస్లో మహా ప్రాజెక్ట్స్ ప్రైస్ ఎప్పుడు రీజనబుల్ ఉంటాయి. ఎలా ఉంటాయండి? ఎన్ని స్క్వేర్ యార్డ్స్కి ఎంత ప్రైస్? ఇది మన ఒక 1 ప్లాట్ యావరేజ్ సైజ్ అప్రాక్స్ ప్రైస్ మీకు 192 స్క్వేర్ యార్డ్స్ నుంచి 200 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. పర్ స్క్వేర్ యార్డ్ మీకు 11,000 పెడుతున్నామండి. ఇది డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అండి. సో R1 జోన్ ఉంటుంది కాబట్టి మీకు ఇల్లులు కూడా కట్టుకోవచ్చు, లేదా ఏమంటారు వీకెండ్ హోమ్స్ లా కూడా వాడుకోవచ్చు. దీన్ని ఫామ్ హౌస్గా వీకెండ్ వాడుకోవచ్చు. అంటే ప్రిఫరబుల్గా ఇది R1 జోన్ కాబట్టి మీరు ఇల్లు కూడా కట్టుకోవచ్చు, లేదా మనము కంటైనర్ కూడా ఇలా వేసుకొని వీకెండ్ హోమ్ లాగా కూడా వాడుకోవచ్చు. సో ఇప్పుడు అయితే చూస్తూ ఉంటే చాలా స్పేసిష్గా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. మంచి గాలి, మంచి ఎండ అన్నీ కూడా చాలా చక్కగా అందుతూ ఉన్నాయి. సో అంటే కన్నా ఇప్పుడు మీ దాంట్లో ఈ మహా ప్రాజెక్ట్స్లో ఎమ్యూనిటీస్ ఏమేమి ఉంటాయి? ఎమ్యూనిటీస్ అంటే మీకు ఓపెన్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుందండి, బ్లాక్ టాప్ రోడ్స్ ఉంటున్నాయి, సో డ్రైనేజ్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, పవర్ ఉంది, త్రూఅవుట్ ద కాంపౌండ్ వాల్ ఉంటుంది దీనికి. సో పార్క్ ఉంటుంది, ప్లే ఏరియా ఉంటుంది, 100% వాస్తు ఉంది. సో ఇవన్నీ ఎమ్యూనిటీస్ కింద మీకు ఇస్తుంది. మహా ప్రాజెక్ట్స్లో అయితే మీరు మేజర్ 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా అండి, మేజర్ 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. నేను కూడా బ్రౌచర్లో పెట్టాను. మేజర్ 2 అడ్వాంటేజెస్ నేను ఈ ప్రాజెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రీజనల్ రింగ్ రోడ్, ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ ఉంది. అంటే ఫ్యూచర్లో కానీ మీరు ఎప్పుడు వెనకకు తిరిగి చూసుకున్న ఇన్వెస్ట్మెంట్ ప్రకారం రీజనల్ రింగ్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. రెండోది, సంగారెడ్డి నుండి మీరు 10 to 15 మినిట్స్లో ఇక్కడ ఉండవచ్చు. అంటే కొందరు అంటారు సంగారెడ్డి దాటి సదాశివపేట దాటి అంటారు, కానీ సదాశివపేట రాకముందుకే మీరు సంగారెడ్డి నుంచి ఒకటి మ్యాక్సిమం 10 to 15 మినిట్స్లో మీరు మీ ప్లాట్లో ఉంటారు. ఇది డిటిసిపి లేఅవుట్లో మీ ప్లాట్లో సంగారెడ్డి నుంచి 10 మినిట్స్ మీకు ఓఆర్ఆర్ నుండి ఒక 1 అవర్లో వీకెండ్ హోమ్స్ లాగా కూడా వర్కౌట్ అవుతుంది మీకు ఈ బడ్జెట్లో. ఓకే, అంటే ఇప్పుడు ఇది చాలా మంది అడ్రస్ ఒకవేళ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎంత మ్యాపింగ్ పెట్టుకున్నా కూడా మ్యాప్ని ఫాలో అవుతున్నా. సో ఈజీ అడ్రస్ అంటే ఎలా చెప్తారు సిటీ నుంచి రావాలి అంటే? సింపుల్ ఫండ్ అండి. మీరు సంగారెడ్డి నుండి ఒక ఎగ్జాక్ట్లీ 6 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మీకు పెద్దాపూర్ కమాన్ వస్తుందండి. పెద్దాపూర్ కమాన్ నుండి లెఫ్ట్ తీసుకొని ఒక 7 మినిట్స్ మీరు జర్నీ చేస్తే మన ప్లాట్ రైట్ సైడ్ కనిపిస్తూనే ఉంటుందండి. సింపుల్. రోడ్స్ కూడా చాలా బాగున్నాయి. మీరు వచ్చారు ఇప్పుడు చూసారు కదా, రోడ్స్ కూడా చాలా అన్ని బ్లాక్ టాప్ రోడ్సే ఉంటాయి ఇక్కడ. అంటే ఇందులో ఏమేమి ఫెసిలిటీస్ మీరు ఎక్స్ట్రా ఏమన్నా ఇస్తారా ఇందులో? ఫెసిలిటీస్ అంటే ఒక ఫ్యామిలీకి ఉన్నట్టు మీకు కంప్లీట్ పవర్ ఇస్తాం మేము. పవర్, రోడ్స్, ప్లాంటేషన్, యాజ్ ఆఫ్ నౌ మీకు చెప్పినట్టు ఫెసిలిటీస్ అయితే అన్నీ ఉంటాయండి. సో అంటే ఇప్పుడు మామూలుగా ఒక కస్టమర్ని సాటిస్ఫై చేయాలి అంటే ఒక గిఫ్ట్ రూపంలోనే ఎవరినైనా? షూర్. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లాట్ ప్రైస్ అనేది కంపేర్ చేసుకుంటే వేరే చాలా రీజనబుల్ ఉంటుంది. యాడ్ ఆన్ మనకు ఒక స్పెషల్ ఆఫర్ ఏం పెట్టామంటే, ఈవీ బైక్ పెట్టామండి. అంటే ఒక ప్లాట్ కొన్న వాళ్ళకి ఈవీ బైక్, అంటే జనరల్గా దీనికి ఒక కహావత్ కూడా రాశాను. ఒక ఫ్యామిలీ వెళ్తుందండి, నడుచుకుంటే ఒక ఫ్యామిలీ వెళ్తుంది. సో యాజ్ ఎ ఫాదర్గా వాళ్ళ బాబు 10th అయిపోయింది, సో ఇంటర్ అయిపోయింది, ఆయనకు బైక్ కావాలన్నాడు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ వైఫ్ కూడా నాకు ప్లాట్ కావాలండి అన్నది. సో ఆ టైంలో మహా ప్రాజెక్ట్స్ వాళ్ళకి ఆయనకి ఏం ఆఫర్ ఇచ్చిందంటే, వాళ్ళ వైఫ్కి ప్లాట్ కూడా ఇవ్వండి, డిటిసిపి ప్లాట్ ఇవ్వండి, ఆ బైక్ మన ఈవీ బైక్ ఇవ్వండి. ఎందుకు ఈవీ బైక్ అంటున్నాను అంటే,
ప్లాట్ ఉంచుకున్నా రేట్ పెరుగుతుందండి. ఈవీ బైక్ మీరు ఎంత నడిపినా అంత సేవింగ్స్ జోన్ కిందకి వస్తుంది. సో రెండు సేవింగ్ జోన్లో ఉంటుందని ఆలోచించి వీళ్ళిద్దరికి ఒక ఫాదర్గా ఆయనను సాటిస్ఫై చేయాలని నేను ఈ ప్రోగ్రామ్ పెట్టానండి. సో ఆలోచన అయితే చాలా కొత్తగా ఉందండి. యా, అంటే పేమెంట్ విషయంలోకి వస్తే ఎలా పేమెంట్ విషయంలో మ్యాక్సిమం మీరు 4 to 5 lakhs మీరు కట్టినా కానీ అంటే షార్ట్ అమౌంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఇంట్లో చిట్ వేసుకుంటారు కదా, చిట్ ఎత్తి అమౌంట్ ఒక 5 lakhs దాకా మీరు అడ్జస్ట్మెంట్ చేసి ఇచ్చిన కానీ మిగతా అన్ని బ్యాంక్ రూపంలో నేను లోన్ మా టీమే మొత్తం లోన్ శాంక్షన్ చేసేదాకా ఉంటుందండి. అన్ని గవర్నమెంట్ బ్యాంక్ లోన్స్ మేము ఇప్పిస్తాము. మిగతా అన్ని లోన్ ఇప్పించే పూచ అంతా మా టీమే చూసుకుంటాం. సో సంతోష్ గారు, మరి ఇప్పుడు ఇక్కడ ప్లాట్స్ తీసుకొని ఫ్యామిలీస్ తీసుకున్నారనుకోండి, వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకొని ఇల్లు చేసుకుంటారు. ఇల్లు కట్టుకున్న తర్వాత పిల్లలు ముఖ్యంగా చూసుకుంటే ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, హాస్పిటల్స్ గురించి కానీ, లేదా జాబ్ చేసే వాళ్ళు యంగ్ జాబ్ కానీ ఎలా ఉంటాయి ఇక్కడ ఫెసిలిటీస్? అవునండి, ఇక్కడ తీసుకుంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు IIIT ఉంది ఇక్కడ. దాని తర్వాత ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. సో మీకు చుట్టుపక్కల అన్నీ ఉన్నాయి. మీకు ఏవేవి కావాలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. హాస్పిటల్స్ ఉన్నాయి. మీరు ఒకసారి అంటే క్లయింట్ ఒకసారి ఇక్కడికి వస్తే మీకు వాళ్ళకి అర్థమవుతుంది చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో. నేను బ్రౌచర్లో కూడా డీటెయిల్స్ ఇచ్చాను, చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒకటి కాదు, దాదాపు వీ హ్యావ్ లైక్ మోర్ దెన్ 20 అడ్వాంటేజెస్ అండి. సో అన్నీ నేను బ్రౌచర్లో ఇచ్చాను. క్లయింట్ అడిగిన తర్వాత మా టీం కూడా చెప్తారు. సో ఎన్ని కంపెనీస్ వస్తున్నాయి, ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. IIIT అంటే మీకు ఇక్కడ నుంచి 15 minutes అంతే. సో చాలా ఉన్నాయి ఇక్కడ. చదువుల కోసం కూడా హాస్పిటల్స్ కూడా చాలా ఉన్నాయి అడ్వాంటేజెస్. సో అంటే ఇప్పుడు మీరు మామూలుగా కస్టమర్స్ని సాటిస్ఫాక్షన్కి ఆల్రెడీ గిఫ్ట్స్ చెప్పేశారు. అవునండి, ఇంకా అవి కాకుండా ఇంకేమన్నా పెట్టానండి. అంటే ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకుని అన్ని ఆఫర్స్ తయారు చేస్తుంటారు కదా. ఇప్పుడు ఒక బాబు ఉన్నాడు, ఒక బాబు అడిగాడు ఈవీ బైక్ అనుకున్నా. ఇప్పుడు 2 బాబులు ఉన్నారు. సో 2 బాబుల కోసం లేదు నాకు ఈవీ బైకులు కాదు కానీ 2 plots కావాలి అనుకొని 2 plots వచ్చి ఎట్ ఏ టైం రిజిస్ట్రేషన్ చేసుకుంటా అంటే వాళ్ళకు ఈవీ బైక్తో పాటు వాళ్ళకు 1 తులా గోల్డ్ మేము గిఫ్ట్ ఇస్తున్నామండి. అంటే 2 plots ఎట్ ఏ టైం రిజిస్ట్రేషన్ చేసుకుంటే, అంటే ఎట్ ఏ టైం బ్లాక్ చేసుకొని విదిన్ 30 daysలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఈవీ బైక్తో పాటు 1 తులా 20 అక్షరాల 22 ఏమంటారు క్యారెట్స్ గోల్డ్ మీకు అదే రోజు మీకు ఇచ్చేస్తామండి. అంటే 2 plots తీసుకున్న వాళ్ళకి చేసుకున్న వాళ్ళకి మీకు ఈవీ బైక్తో పాటు 1 తులా బంగారం మేము గిఫ్ట్ ఇస్తాం. సో అది కూడా 30 daysలో రిజిస్ట్రేషన్ అయిపోవాలి. రైట్, ఓకే. సో ఇప్పుడు సంతోష్ గారు, ఇప్పుడు మీది ప్రాజెక్ట్ వచ్చేసి మహా ప్రాజెక్ట్. ఇది కాకుండా మీరు ఇంకా ఏమన్నా ఇంతకుముందు ప్రాజెక్ట్స్ చేశారా? నెక్స్ట్ ఇంకా చేసాము. మహా ప్రాజెక్ట్స్లో మీకు ఇస్నాపూర్లో మేము మోర్ దెన్ 250 flats కట్టాము. ఈస్ట్ సైడ్ మీకు పిర్జాతిగూడ, చెనగచెర్ల సైడ్ మేము ప్లాట్స్ కూడా చేసాము. ఇంకా కూడా చేస్తున్నాం. నెక్స్ట్ షాద్నగర్లో విల్లా ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి నెక్స్ట్ ఇయర్. సో చేసాము, ఇంకా కూడా చేస్తున్నాం మేము. ఇంకేంటంటే మేము అప్కమింగ్ ఏరియాస్ని తొందరగా చూసుకొని మేము అక్కడికి వచ్చేస్తాం. సో ఇప్పుడు RRR ఈ ఏరియాలో మేము బాగుంది, ఏరియా బాగుంది, చూడడానికి చాలా అందంగా అనిపిస్తుంది. సో అందుకే ఇక్కడికి వచ్చి చేసాము. షాద్నగర్లో విల్లాస్ చేస్తున్నాము. అటు సైడ్ కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయండి. సో చేసిన వాటికి ఎలా ఉందండి రెస్పాన్స్? డెఫినెట్గా అండి, నాకు కస్టమర్స్ బాగున్నారు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇంకా స్టార్ట్ కూడా కాలేదు, మీరు చూస్తున్నారు కదా. ఆల్రెడీ 60% ప్లాట్స్ మాకు సేల్ అయిపోయాయండి. ఎందుకంటే ఈ గుడ్ విల్ వల్లనే. అంటే 60% సేల్ అయిపోయినాయంటే ఇప్పుడు ఎన్ని ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి? 40 to 50 ప్లాట్స్ ఉన్నాయి అంతే. సంతోష్ గారు, ఫైనల్గా చూసే వ్యూయర్స్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? తర్వాత ఇక్కడ అడ్రస్ ఒక్కసారి ఏది ఈజీ అడ్రస్ ఒక్కసారి చెప్పండి. యాక్చువల్గా మనం ఉన్నది గోల్డెన్ ట్రయాంగిల్ మధ్యలోనండి. గోల్డెన్ ట్రయాంగిల్ మధ్యలో అంటే ఇది మీరు అడిగారు 2 అడ్వాంటేజెస్, మేజర్ అడ్వాంటేజెస్ అన్నారు. కానీ ఇది 3rd అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది గోల్డెన్ ట్రయాంగిల్ మధ్యలో వస్తుందండి. అంటే శంకర్పల్లి నుండి మీకు 1/2 hour, శంకర్పల్లికి, సంగారెడ్డికి, సదాశివపేటకి మధ్యలో ఉంటుందండి ఇది. సో ఈ 3 ఏరియాస్ అంటే గోల్డెన్ ట్రయాంగిల్కి సెంటర్లో ఉంటుంది. రెండోది ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఎప్పుడైనా, అంటే ఇది పాత కొటేషన్ ఏనండి, బట్ ఇది నిజమైన అక్షరాల నమ్మే కొటేషన్. డోంట్ వెయిట్ అండ్ బై అండి, జస్ట్ బై అండ్ వెయిట్. మీకు ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అంటే ఎప్పుడైనా మనం డీమార్ట్కి వెళ్తే 5 star చాక్లెట్ కోసం మనం ఆలోచించాం, చిన్న 5 రూపీస్ది. సో నేనేమంటాను అంటే చిన్న స్మాల్ స్కేల్ టికెట్స్ కొనేయండి, కొనేసి వెయిట్ చేయండి. అప్పుడు చూడండి మీరు, అంటే జనరల్గా మీరు మీ జాబ్ చేసుకుంటూ కూర్చోండి, వెనక తిరిగి ఒక 2-3 years తర్వాత వెనక తిరిగి ఒక్కసారి చూడండి ఆ రేట్ ఏమొస్తుంది అని. సో డెఫినెట్గా ఇన్వెస్ట్ ఇన్ యువర్ స్మాల్ ల్యాండ్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.